హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. అంటే ముందు మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఎండుదాకా చూడడానికి ట్రై చేయండి. స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి, డైరెక్టర్ బై ఈవీవి సత్యనారాయణ. 2 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2.7 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. సెకండ్ మూవీ వచ్చేసి గోకులంలో సీత, డైరెక్టర్ బై ముత్యాల సుబ్బయ్య. 3 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 4 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. థర్డ్ మూవీ సుస్వాగతం, డైరెక్టర్ బై భీమనేని శ్రీనివాసరావు. 3.2 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 6 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఫోర్త్ మూవీ తొలి ప్రేమ, డైరెక్టర్ బై ఏ కరుణాకరన్. 4.6 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 10 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫిఫ్త్ మూవీ తమ్ముడు, డైరెక్టర్ బై పిఏ అరుణ్ ప్రసాద్. 6 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 11 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సిక్స్త్ మూవీ బద్రి, డైరెక్టర్ బై పూరి జగన్నాథ్. 10 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 16 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సెవెంత్ మూవీ ఖుషి, డైరెక్టర్ బై ఎస్జే సూర్య. 16 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 24.7 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎయిత్ మూవీ జానీ, డైరెక్టెడ్ బై పవన్ కళ్యాణ్. 3 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 9 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నైన్త్ మూవీ గుడుంబా శంకర్, డైరెక్టర్ బై వీరశంకర్. 3 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 18 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 10th మూవీ బాలు, డైరెక్టర్ బై ఏ కరుణాకరన్. 23 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 23 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 11th మూవీ బంగారం, డైరెక్టర్ బై ధరణి. 23 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 20 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 12th మూవీ అన్నవరం, డైరెక్టర్ బై భీమనేని శ్రీనివాసరావు అండ్ సిప్పి. 20 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 23 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 13th మూవీ జల్సా, డైరెక్టర్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 25 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 29 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 14th మూవీ కొమరంపులి, డైరెక్టర్ బై ఎస్జే సూర్య. 30 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 16 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 15th మూవీ తీర్మార్, డైరెక్టర్ బై జయంతి సి. 32 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 25 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 16th మూవీ పంజా, డైరెక్టర్ బై విష్ణువర్ధన్. 34 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 19 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 17th మూవీ గబ్బర్ సింగ్, డైరెక్టర్ బై హరీష్ శంకర్. 30 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 62 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 18th మూవీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, డైరెక్టర్ బై పూరి జగన్నాథ్. 35 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 37 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 19th మూవీ అత్తారింటికి దారేది, డైరెక్టర్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 55 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 75 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 20 మూవీ గోపాల గోపాల, డైరెక్టర్ బై కిషోర్ కుమార్. 22 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 46 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 21 మూవీ సర్దార్ గబ్బర్ సింగ్, డైరెక్టర్ బై కెఎస్ రవీంద్ర. 65 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 49 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 22 మూవీ కాటమరాయుడు, డైరెక్టర్ బై కిషోర్ కుమార్. 20 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 97 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 23 మూవీ అజ్ఞాతవాసి, డైరెక్టర్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. 70 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 97 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 24 మూవీ వకీల్ సాబ్, డైరెక్టర్ బై వేణు శ్రీరామ్. 85 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 137.5 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 55th మూవీ భీమ్లా నాయక్, డైరెక్టర్ బై సాగర్ కే చంద్ర. 75 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 158.5 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. 6th మూవీ బ్రో, డైరెక్టర్ బై సముద్రకని. 100 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా 103 crores కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. 27 మూవీ హరిహర వీరమలు, డైరెక్టర్ బై ఏఎం కృష్ణ. 50 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీని ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారంట. 28th మూవీ ఓజీ, డైరెక్టర్ బై సుజిత్. 350 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. 29 మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ బై హరీష్ శంకర్. 50 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైజ్ గా ఎంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి 29 మూవీస్ లలో మీకు ఇష్టమైన టాప్ 10 మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.